అమ్మా మీరందరూ కూడా అక్కడ పూర్ణాహుతి జరుగుతోంది, అదంతా చూసి ఇక్కడికి రండి. అమ్మ అంతా అక్కడికి వెళ్ళాలి, ఆ తర్వాత ఇక్కడికి రండి.
ఈ కార్యక్రమానికి ముఖ్యంగా విజయవాడ నుండి వచ్చినటువంటి లంకా సుబ్బారెడ్డి గారు మన గ్రామంలో ఉన్నటువంటి చాలా పూర్వజన్మ సుఖమని చెప్పుకోవచ్చు. అదే రకంగా ఈరోజు ఖమ్మం జిల్లా ఎస్పీ రాజు గారు కూడా ఇక్కడికి వస్తున్నారు. బృహత్తర కార్యక్రమం చేస్తున్నానని నేను వారికి చెప్పగానే నేను తప్పకుండా मनया वसन्ते वसन्ते मनया मनया वसन्ते वसन्ते देवानां देवानां वसन्ते वसन्ते देवानां देवानां कवयत् कवयत् देवानां देवानां कवयत् గోత్రం పేరు చెప్పుకోవాలి. ఎవరి గోత్రం వారు చెప్పుకోండి అయ్యా. మగవాళ్ళు గోత్రోద్భవస్య మీ పేరు చెప్పుకోండి. నామధేయస్య అందరూ మమ అనుకోండి. దంపతులు ఇరువురు కూడా మమ అనుకోండి. మగ అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర స్వామి దేవత కళ్యాణ మహోత్సవం శ్రీ మహాగణాదేవత పాదారందయో పుష్పాలు అక్షతులు పశువు మగవాళ్ళు అక్షతులు తీసుకోండి. ఆడవాళ్ళు ఒక చుక్క నీళ్లు పోయండి. ఆకుతో నీళ్లు పోయండి. ఆ అక్షతులు దేవుని దగ్గర వదిలిపెట్టండి. చెప్పండి మంత్రహీనం అందరూ చెప్పండి. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం గణాధిప మయాదేవ పరిపూర్ణం తదస్తుతే అనయ ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజయాచ ధర్మంద్రే శ్రీ మహాగణాదేవత సుప్రీత సుప్రసన్నావృత గృహామి. ఆ గణపతి దగ్గర ఉన్న అక్షతులు శిరస్సు మీద వేసుకోండి. పూజ చేసినవి ఆ గణపతిని జరపండి. ఎక్కేన దేవాచార సన్మాన విమాన
పుణ్యాహం దీర్ఘాయుడు ఒకసారి నమస్కారం చేయండి. పుణ్యాహం దీర్ఘాయుడు చోదవారుకుందో గౌరవ ఎవరు గోత్రం వాళ్ళు చెప్పుకోండి అయ్యా. గోత్రాధిపత్యులు ఎవరు గోత్రం వాళ్ళు చెప్పుకోండి. మమ అనుకోండి. గోత్రోద్భవస్య గోత్రాధిపత్యులు శాంతి పుష్టిశ్చు పునరవి గోబ్రాహ్మణే జగం సర్వసంపదస్తు అస్య దేవదేవస్య అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక శబ్దాదిగామ్యహం అనవస్తే అక్షరద్వారాత్మగదురుత్సదే నివాదేర్వివర్షదస్వచ్ఛదే ఏర్ధవనస్వదే స్వచ్ఛదే ఏర్ధవనస్వదే నమస్య కృత్తదే రుద్రాయ నమ రుద్రాయ సకృత్తదే వాస్తవజ నమస్తే సమామాయ గుణేర్జగతి నజవజ్రో నమస్తే ఉద్ఘాతేవ శిగుణే నామకాయుధే బ్రహ్మపత్రయో దమనేర్జగుంధనే సజ్జనస్సుగుణే అస్వప్రవణత్వమనః వివాహాగానమే జవాదుర్జయాజమ్యా అఖిలాండకోటి బ్రహ్మనాయకస్య భజంత్రీలు మేళం చేయాలి. భజంత్రీలు మేళం చేయాలి. అమ్మవారి ప్రవరాన్ని అయ్యవారి ప్రవరంటే వాళ్ళ యొక్క వంశం. అమ్మవారి యొక్క తాతెవరు, తండ్రి ఎవరు, ఆయన ముత్తాతెవరు, ఈశ్వరుడి తండ్రి ఎవరు, ఈశ్వరుడి తాతెవరు, ముత్తాతవస్య పుత్రాయ చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్యః శుభం భవతు. నిరాకార పరాకార పరశుభోరోద్భవాయ చతుస్సజ భవనాధీశాయ సత్యాంతకోటి జ్ఞానానందనాయ ఆదిశ్యేశ్వర జన్మనే వరాయ. అమ్మవారి చెప్తారు. చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్యః శుభం భవతు. చిరానంద పరాకార పరమాధుగోత్రోద్భవస్య కందమాదన మహారాజ వర్మణోత్రే చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్యః శుభం భవతు. చిరానంద పరాకార పరమాధుగోత్రోద్భవస్య త్రికూటాచల మహారాజ వర్మణః పౌత్రే చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్యః శుభం భవతు. చిరానంద పరాకార పరమాధుగోత్రోద్భవస్య హిమవత్పర్వతరాజ మహారాజ వర్మణః పుత్రే చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్యః శుభం భవతు. చిదానంద పరాకార పరమాధుగోత్రోద్భవస్య పరమాధుగోద్భవాం చతుస్సజ భువనాధీశ్వరే అఖిలాండకోటి బ్రహ్మాండనాయకి అన్నపూర్ణానాంనే కన్యా. చూడండి ఇప్పుడు క్రియం ప్రతిమంజ శుద్ధం యజ్ఞోపవేదం బలమస్వదేజః తర్వాత ఇప్పుడు అయ్యవారికి పాదప్రక్షాళన చేస్తారు. అంటే కాలు గడుగుతున్నారు. ఆడపల్లి వారు పార్వతీ అమ్మవారి యొక్క తండ్రి హిమవత్పర్వతరాజు గారు అయ్యకు కాలు గడుగుతున్నారు. ఇప్పుడు మేళం వాయించమనండి. నమోస్తనంగాయ సహస్రమూర్తే సహస్రభాగాక్షి శిరోజమాహవే అన్నమే బుద్ధాయ రాత్రే రాత్రగోటే బ్రహ్మణస్వదే అయం ముహూర్తస్తు ముహూర్తో ధ్రువద్యో ధ్రువ పృథివీ ధ్రువమవిశ్వమిదం జగత్ ధ్రువ పర్వత ఇమే ధ్రువో రాజ విషామయం పూర్ణాసమేత కళ్యాణ మహోత్సవాక్షేమణి సర్వ శుభఫలాప్యర్థం మాంగళ్య పూజాం కరిష్యే. అందరూ నీళ్లు ముట్టుకోండి. మాంగళ్య పూజాం కరిష్యే. మండల సంయుక్త లలితాయ నమో నమః. బండదైత్య మహాతత్వనాథనాయ నమో నమః. నానావిధ పరిమళ పత్ర పుష్ప అక్షతానందోపయామి ధూమాగ్రాపయామి దీపం మాంగళ్య నీరాజన. ఓం సర్వమంగళ మాంగళ్యే శివే శర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తు. సంరాజన్య విరాజన్య
పార్వతీ తెరతీయరా చిదంబరేశ్వరా వాచామగోచరా నీ మాయ చాటరా తెరతీయరా చిదంబరేశ్వరా వాచామగోచరా నీ మాయ చాటరా ఆకాశలింగ రూపమున అలరారు హరహరా ఆకాశలింగ రూపమున అలరారు హరహరా అపురూపమైన భావమున అపురూపమైన భావమున ఇలవరలు సురవరా ఇలవరలు సురవరా తెరతీయరా చిదంబరేశ్వరా వాచామగోచరా నీ మాయ చాటరా తెరతీయరా చిదంబరేశ్వరా వాచామగోచరా నీ మాయ చాటరా నిరాకార బ్రహ్మము నీవు సదా సదాశివ అద్వైత మత సుధా నిరాకార బ్రహ్మము నీవు సదా సదాశివ అద్వైత మత సుధా పావన పానవట్టమున పావన పానవట్టమున పరాత్పరా పరమార్థమిద పరాత్పరా పరమార్థమిద తెరతీయరా చిదంబరేశ్వరా వాచామగోచరా నీ మాయ చాటరా తెరతీయరా చిదంబరేశ్వరా వాచామగోచరా నీ మాయ చాటరా నీ మాయ చాటరా నీ మాయ చాటరా పర్వతవర్ధిని
హస్తమూర్తి అమిత కీర్తి అనవరతము అనగించుము అఖిల జనుల ఆర్తి. హస్తమూర్తి అమిత కీర్తి అనవరతము అనగించుము అఖిల జనుల ఆర్తి. సృష్టిలోన నీటిలో చూచినాము నిన్ను, కనులతో కాంతిలో కాంచినాము నిన్ను. సృష్టిలోన నీటిలో చూచినాము నిన్ను, కనులతో కాంతిలో కాంచినాము నిన్ను. స్థిరముగా హవిసులో తిలకింతుము నిన్ను, స్థిరముగా హవిసులో తిలకింతుము నిన్ను. ఎప్పుడు యజ్ఞ పురుషుడవని ఎరిగినాము నిన్ను. హస్తమూర్తి అమిత కీర్తి అనవరతము అనగించుము అఖిల జనుల ఆర్తి. హస్తమూర్తి అమిత కీర్తి అనవరతము అనగించుము అఖిల జనుల సరిపోయింది అన్నారెడ్డి గారు. రౌండ్ మంచిగా నుంచోండి.
నీ రాధ మనవి వినవయ్యా రావయ్యా నల్లనయ్యా ఏం కాంట్రాస్ట్ వస్తుంది అసలు పేలిపోద్ది మగాలన్నీ చల్లగా అయిపోవాలి లైటింగ్ ఇచ్చిపోయినా కూడా దానికి దీనికి ఇదే తేడా కెమెరా కాదు ఎంత ఏనుగుల మీద పెట్టుకున్నట్టు ఇది జరిగి పని చేయి బాబు ఇది జరిగి పని చేయవు ఇది ఇప్పుడు కిందకి వేసి ఉన్నప్పుడు ఈ యువతల వేయాలి బటన్ ఉంటుంది కిందకి వేసి ఉందా పైకి వేస్తే ఈ బటన్ ఒకేసారి ఎప్పుడు నొక్కబాదు హ్యాపీగా ఒకసారి రికార్డ్ ఆపేసాను వస్తుందా ప్లెయిన్ ఉంది ప్లెయిన్ ఉంది నొక్కు బటన్ ఓకే ఉంది డిజిటల్ జూమ్ పడదు కదా ఇచ్చేచ్చారండి ఇచ్చేచ్చారా ఇచ్చేచ్చారు ఎదురు రెడ్ లైట్ ఎదుగుతుందండి పెన్షన్ ఇక్కడ అవుతుంది రికార్డింగ్ అవుతుంది ఇప్పుడు అవుతుంది ఆ లైట్ ఏంటంటే అయినట్టు అయినట్టేనా ఎటు నోటు వేసి కట్టే ఉంటుంది అది వాళ్ళకి చేసిన ఫ్లవర్స్ చేయండి చేయరాదు అడిపిస్తాలా అడిపి ఈ కెమెరా ఉండాలి
9,000 ఇంకా బాగుంటుంది షూ అది. దీని మీద ఇంకా బాగుంది అది చూసావా? ఇది 9,000 అట్ట ఉందాం కదా మోడల్. ఐదుగురు వచ్చారు కానీ పోతే చెప్తే తీపించుకున్నాడు ఈశ్వడు. అడ్డం వస్తే రికార్డింగ్ అవుతుంటే అలా ఉంది. అదే ఎన్ని పోదులు తిరుగుతుంది. మరిక తలకైతే నాన్న ఫోటో తీసినట్ట అటు తీసిన అప్పటి నుంచో మేము కదులునానా కదలాలి. ఓయ్ ఇటు తిరిగి రాదు ఇటు తిరిగి రాదు బాబురావు ఏడంటే పైన అంటే బాబురావు కొత్త పిల్లోడు అబ్బాయి ఈడ ఏడ తీసి వస్తుంటే ఈడ తీసుకొని వస్తున్నాడు. అది వెనకాల సూట్ కేసు పట్టుకున్నాడు. ఆ సూట్ కేసు ఒక సగానికి ఉంది. తాత లేకుండా బలికి చిన్న బలికి తాత లేకుండా అత్తే అత్తండి చాలా దానికి కవితలు రాసే మౌనమది ఋతువుల రంగులు మార్చేది కల్పన కలిగిన మది భావం బ్రతుకును పాటగా మలిచేది
ఎన్నడు దొరకని రంగు రూపు లేని మది రెప్పలు తెరవని కన్నులకు స్వప్నాలెన్నో చూపినది చేతికి ఆగని సావిలిగా కాకులు పంచే మణిదీపం కొమ్మల కాటున కోయిలలా కాలం నీపే అనురాగం అనగని వరములు కురిపించి అమృత వర్షిణి అనిపించే అమూల్యమైన సన్నిధి శుభోదయాల సన్నిధి పదస్తలేవి అహో ఒక మనసుకు నేడే పుట్టిన రోజు అహో తన పల్లవి పాడే చల్లని రోజు ఇదే ఇదే కుహూస్వరాల కానుక మరో వసంత గీతిక జనించు రోజు ये రెండే నేను మిక్సింగ్
బట్టల ప్యాకెట్ అడిగిప్పు కడుగు అట్లా ఉంచుకో చెప్తాను తిరుగు చూసినవా చూసినా